హాయ్ విను. ఒక తల్లి కూతురు ఏడ్చే ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియో ఏంటంటే నీట్ ఎగ్జామ్కి 3 minutes లేట్ వెళ్ళటం వల్ల వాళ్ళని అలౌ చేయలేదని. అక్కడ తల్లి చెప్పేది ఏంటో వినండి ఒకసారి వీడియో. అవి తీసుకొని నేను పెట్టుకొని ఏదో మెయింటైన్ చేసుకున్నాను సార్. మేము కూలీనాలు చేసుకునేటోళ్ళం. పిల్ల గోల్ ఉన్నది కదా అని చెప్పేసి 1,50,000 పెట్టిన హాస్టల్ ఫీజు ఏమో 60,000 కట్టి నేను కోచింగ్ చెప్పించుకున్నా సార్. ఒక్క 3 minutes కి ఎక్స్క్యూజ్ చేస్తలేదు సార్. మా బాధ అర్థం చేసుకునేటోళ్ళు లేరా సార్? నా ఒక్క పాపే ఉన్నది సార్. ఈ గేట్ మొత్తంలో నా ఒక్క పాపే ఉన్నది సార్. ఎవరు లేరు. ఆడపిల్లని కూడా అర్థం చేసుకోరా సార్? ఒక్క 3 minutes కి వాళ్ళు గేట్ వేసుకొని స్పందన ఉన్నదా సార్? ఎవరన్నా ఆఫీసర్లు బయట ఉన్నారా సార్? ఒక్కసారి చూడండి సార్. ఎగ్జామ్ టైం వచ్చేసి 2 గంటలు. ఎగ్జామ్ టైం 2 గంటలు. సరే ఓకే, గేట్ మూసే టైం ఏ టైం సార్? నాకు ఒక్క 3 minutes లేట్ వచ్చింది. నా పాప ఎక్స్క్యూజ్ చేస్తాను సార్. నాకు ఇప్పుడు 1,50,000 ఫీజు, 6,000. ఆమె బాధపడుతూ ఈ ఎగ్జామ్ కోసం వాళ్ళు ఎన్నాళ్ళలో పడిన కళ కష్టం అంతా ఈరోజు వృధా అయిపోయిందని చెప్పి. ఇక్కడ ఏంటంటే మనం చూసినట్లయితే ఈమె బాధ, ఆ పాప బాధ చూసినప్పుడు అయ్యో అలౌ చేయొచ్చు కదా అనిపించింది కదండి. కాకపోతే కొన్ని రూల్స్ అండి స్ట్రిక్ట్గా ఉంటాయి. ఏంటంటే ఒకళ్ళని అలౌ చేసామనుకోండి, ఇంకొక జమీందార్ కొడుకు వస్తాడు, వాడు లోపలికి వెళ్తాడు. వాడు మంచి కారులో వస్తాడు, లేట్గా వస్తాడు, లతార్జీకి వచ్చి వాడు లోపలికి వస్తాడు. ఇక్కడ ఏంటంటే వాదన ఏంటంటే ఇలాంటి పేదవాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని డిపెండ్ చేసి వస్తారు. అనేక ఊర్ల నుంచి వస్తారు, పొరుగురు నుంచి వస్తారు. వాళ్ళకి అకామిడేషన్కి డబ్బులు ఉండవు, ఇక్కడికి వచ్చి ఒక రోజు ముందు ఉండటం కోసం. అందుకని చెప్పి వీళ్ళు అలౌ చేయాలని చెప్పి ఒక వాదన కూడా ఉంది. ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మనం ఆలోచించాలి ఈ వాదన. ఎందుకంటే ఒకరిని అలౌ చేస్తే మిగతా వాళ్ళని కూడా అలౌ చేయాలి కదా. రూల్ ఏంటంటే ½ minute లేట్ అయినా సరే నీట్ ఎగ్జామ్కి అలౌ చేయరు. సో ఇలాంటి పరిస్థితుల్లో తప్పు ఎవరిది అన్నది మనం ఆలోచించాలి. సో సిస్టమ్ను మార్చలేము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేసే ఒక ఎగ్జామ్. సో ఇక్కడ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ దీని మీద ఇంట్రెస్ట్ చూపించి స్టేట్ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్పెషల్ బస్సెస్ కానీ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ, లేకపోతే అకామిడేషన్ కానీ వాళ్ళు కల్పించాలి ఇలాంటి వాళ్ళకి. ఇది స్టేట్ గవర్నమెంట్ చేయవలసిన డ్యూటీ. అంతే తప్ప మన ఎగ్జామ్ టైంని మార్చడం లేకపోతే గ్రేస్ ఇవ్వడం 5 minutes 10 minutes అనేది అవ్వదండి. బికాజ్ ప్రాసెస్ మొత్తం డివియేట్ అయిపోతుంది. ఒకటి ఏంటంటే విఐపి కల్చర్స్ పెరగడం వల్ల రోడ్ మీద ట్రాఫిక్ జామ్స్ ఇలాంటివి పెరుగుతున్నాయి. అలాంటివి ఇలాంటి టైంలో లేకుండా ఉంటే చక్కగా ఈ పిల్లలు ఎగ్జామ్ రాయడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా సరే నేను చాలా చింతిస్తున్నానండి ఈ యొక్క పాప కోసం. పాప యొక్క కెరీర్ ఎంత కష్టపడి చదివింది సుమొట్టుడు. సో ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను.